31వ డివిజన్ ముత్యాలంపాడు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ వద్ద 32 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, సామాజిక భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ సమపాళ్లలో అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత 12 నెలల కాలంలో తొలి సంవత్సరం పరిపాలన పూర్తయ్యే నాటికి 240 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు గత 12 నెలల కాలంలో శంకుస్థాపనలు చేయటం కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటరు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ తొలి సంవత్సరం సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచే పాదయాత్రలు మొదలుపెట్టాం, డోర్ టు డోరు. ఆ పాదయాత్రలో గత సంవత్సరం కాలంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇచ్చాం, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం అనేది చెప్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అధికారంలో రాకముందు పింఛన్లు 3,000ది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి 3,000ది 6,000 రూపాయలు చేసాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చినటువంటి అమ్మఒడి పేరు మీద ఇచ్చి మోసం చేసినటువంటి దాన్ని ఇవాళ పిల్లలందరికీ 13,000 ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా శ్రీనిధి అని రాబోయే రోజుల్లో మహిళలకి 18,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో వేయబోతూ ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో చేపట్టి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ ఈ డివిజన్లో ముత్యాలంపాడులో ప్రధానమైన రోడ్డు 32 లక్షలు పెట్టి సీసీ రోడ్డు, పేవర్సు రెండిట్లు కూడా మరి వేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో పనులు, ప్రతి డివిజన్ల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం.